అండి, అందరికి నమస్కారం. నేను మీ జ్యోతి కమలేశ్వర్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అని అయితే చాలా చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు రెసిపీ మనది వచ్చేసి ఇదిగోండి ప్యాకెట్. సో ½ లీటర్ ఏం ప్యాకెట్ అంటే జున్ను పాలు అనమాట. ఇవాళ మనం రెసిపీ వచ్చేసి జున్ను తయారు చేసుకుందాం. ఇంకా నిన్న వచ్చిన ఇవి వస్తే నేను మా పాలకును అబ్బాయి తెచ్చిచ్చిండు, చేసుకోండి అని చెప్పేసి ఇక టైం లేకుండే. సో ఇవాళ చేస్తున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇట్లా గడ్డ కట్టింది. ఇంకా ½ లీటర్ కదా, ½ లీటర్కి ఇంకా బెల్లం ఎంత వేసుకున్నామంటే మనం గడ్డ. సో ½ కేజీ బెల్లం గడ్డకి ఇంత పోయిందనమాట. ఒక 300 గ్రామ్స్ ఉంటుంది అనమాట. దీన్ని కరగబెడదాం. ఇంకా ఇందులోకి కొన్ని పాలు మిక్స్ చేసుకుందాం. ఇంకా మామూలుగా బర్రెపాలు. సో చాలా రోజులు అవుతుంది జున్ను తినక. ఎప్పుడైనా తినాలనిపిస్తే మామూలుగా కొనుక్కొని తింటున్నాం అనమాట. ఇవాళ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా వేరే పచ్చి పాలు పోతాం కొన్ని. సో తీద్దాం. చిన్నది పాల ప్యాకెట్ తెప్పిస్తున్నాను. పచ్చి పాలు అంటే చిన్న పాల ప్యాకెట్ ఇలా మిక్స్ చేసుకుందాం. అది వచ్చేలోపు మనము ఇవి కరగాలి, ఇంకా పాల ప్యాకెట్ రావాలి కదా. ఈలోపు మనము బెల్లం అంతా తరుక్కుందాం చిన్నగాని. చిన్న ప్యాకెట్ తీసుకున్నాను ఇలా కలపడానికి. వేసుకుంటే సరి కూడా చేయొచ్చు, కానీ పాలు బాగుండదు అట్లా గడ్డలాగా రావాలంటే అట్లాగే. సో ఇలా వేసి దీన్ని చిక్కగా ఆగిపోయింది అనమాట. ఇలా మిక్స్ చేద్దాం. కరిగేసరికి మనం అది చేసేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. చైర్ మీద కట్ చేసుకుంటాం. ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, తొందరనే అవుతుంది కదా. ఫ్రిడ్జ్లో పెట్టేసరికి గట్టిపడింది. అలా వరలక్ష్మి వ్రతం రోజు కొంచెం అమ్మవారి ప్రసాదం చేసిన ఇంకా ఫ్రిడ్జ్లో అట్లా పెట్టేస్తాను. ఇంకా బెల్లం ఇంత అయింది మనకి. సో ఇప్పుడు బెల్లం అంతా ఇందులో వేసింది. వేసి కరగనిద్దాం మొత్తం. ఇంకా పాలు కరగలేదు. మనము మామూలు పాలు ఒక ప్యాకెట్ పోసాం కదా చిన్నది, మంచిగా ఇట్లా. టీవీ సౌండ్ బాగుండే అనమాట, అందుకే ఆపేసి మళ్ళీ టీవీ సౌండ్ తగ్గించి. మా వాళ్ళు ఏం చేస్తారంటే కొరియన్ డ్రామాలు చూస్తారు వాళ్ళు. కొంచెం కరగనిద్దాం. ఇంకా ఇప్పుడు మొత్తం కరిగింది చూడండి. మొత్తం కరగబెట్టుకున్నాం కదా. దీన్ని చిన్నగా ఇట్లా వడగట్టిద్దాం టీ జారుతో. బెల్లం గడ్డలు చూడండి ఉన్నాయి కదా. అంతే. దీన్ని కడుగుదాం ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఇంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నీళ్ళు కొంచెం ఉంచేద్దాం. అంటే నిండా పోయొద్దు, సగం పోసుకుందాం, ఎందుకైనా మంచిది. సో ఆపేద్దాం. సో ఎంత సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ఎంతకంటే ముందు వాటర్ వేసుకున్నాం కదా, స్టాండ్ వేసిన. స్టవ్ ఆన్ చేసుకున్నాం మనం. స్టవ్ ఆన్ చేసి చూడండి చిన్నగా పెట్టిద్దాం స్టవ్. అది వేడైతే ఉంటుంది. ఈలోపు మనం దీంట్లోకి కలిపెట్టి ఇంకా కలుపుకుందాం. ఇంకా దీంట్లోకి యాలకుల పొడి వేసుకుందాం.
అమ్మో ఇదంతా తొక్కలునే కదా. ఇట్లా తీసేద్దాం. ఒకేసారి మిక్సీ పట్టుకున్నా కదా, ఇది నేను టీలో వేయడానికి పెడతాను అన్నట్టు. ఇట్లా వేసేద్దాం. కొంచెం ఎక్కువనే వేసుకున్నాం, స్మెల్ వస్తుంది. యాలకుల పొడి అండ్ పెప్పర్ పొడి అంటే మిరియాల పొడి. ఘాటుతో బాగుంటుంది అనమాట. లేదా సొంటి వేసుకోవచ్చు, నేను మిరియాల పొడి వేసుకున్నాను అనమాట. ఇంకా దీన్ని మంచిగా మిక్స్ చేద్దాం. అయితే వీటికి కలిపి వేసిన అనమాట. దాంట్లోకి అనుకున్నారు లేదా మంచిగా మిక్స్ అవుతుంది. కొన్ని ఆపేసి చిన్న బౌల్లో పెట్టుకోవచ్చు. సో అంతే. ఇంకా దీన్ని ఇట్లా ఈ స్టాండ్ మీద పెట్టిద్దాం. పెట్టేసి పైనుంచి మూత పెడదాం. టైం అన్నది చెప్పను నేను, ఎంత టైం పడుతుందో ఏమో. ఎప్పుడు నేను టైం చూడలేదు, మామూలుగా అది ఉడికిందా లేదా చూసేదనమాట. సో అట్లాగే ఎంత టైం అన్నది చూద్దాం మనం. ఇప్పటి నుంచి చూద్దాం మనం దాని పొజిషన్ ఎట్లా ఉందో. ఓకే, రెడీ అవుతుంది. సో ఇంకా కొంచెం టైం పడుతుంది, కలుద్దాం. 15 నిమిషాలు అయిందనమాట. మీడియంలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకసారి చూపిస్తే ఎట్లా ఉందో. సో సెంటర్లో వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్ మొత్తం ఇంకాలన్నమాట. ఒక్కసారి చాక్లెట్ చూపిస్తాను మీకు. స్పాంజ్ అవుతుంది కదా, ఇది కూడా మొత్తం ఉడకాలి. ఇంకా దాదాపు ఇంకొక 15 నిమిషాలు పడుతుందేమో నాకు తెలిసి. అయితే వాటర్ ఉన్నాయి కదా. ఓకే, తీసేద్దాం. వాటర్ మొత్తం ఇంకిపోయినాయి. ఇంకా అమ్మో ఏం కాలేదు, వాటరే ఉంది. ఇంకా పాలు కొంచెము అవి కావచ్చు, మనము అసలు పాలు వేయకుంటే బాగుండేది. బాగా గట్టిగా కాలేదు చూడండి, వాటర్ ఎక్కువ ఉన్నాయి ఇందులో. అసలు ఆ రోజు పాలు అయితేనే బాగుంటాయి, ఒక తేడా 2 రోజులు తేడా అయితే ఇట్లా ఉంటుంది అనమాట. అందుకే వాళ్ళు చెప్పారు పాలు కలపకండి, డైరెక్ట్ పెట్టుకోండి అంటే నేనే అత్యాశతో పాలు ఎక్కువ కలిపి పెట్టుకున్నాను అనమాట. సో ఇట్లా అయింది. పంపేద్దాం వాటర్ని. ఓకే, లేకపోతే గడ్డలా వస్తుంది జున్ను. గట్టిగా బిల్లలా రావాల్సింది అసలు జున్ను అన్నది. ప్యూర్ కాదన్నమాట. అయినా కాడి గట్టిగా అయింది. ప్లేట్లో వేస్తాం, కట్ చేసుకున్నాం పీసులు అవుతుంది చూద్దాం. అవుతుంది మంచిగా, కానీ ఇట్లా వచ్చేసింది. జున్ను. సో ఇట్లా అయిందండి జున్ను మనది. పాలు కొంచెం ఆ రోజు కాదు 2 రోజులే కావచ్చు, 2 రోజులు, అందుకే ఇట్లా అయింది. సో మనం పాలు కలపకపోతే బాగుండేదేమో చక్కగా ఇట్లా. సో మొత్తానికి అయితే తినేద్దాం, ఎందుకు వదిలేద్దాం. సరేనా, బాయ్ అండి, ఉంటాను. ఎంజాయ్.